హాయ్ అండి, నేను మీ అయ్యన్నార్ మిత్ర. వినాయక చవితి పండగ వచ్చేస్తుంది కదా. అమలాపురం ఇదివరకు లెక్క కదండి. అంతకుముందు అయితే విగ్రహాలు ఎక్కడి నుంచో కొనుక్కుని తెచ్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అమలాపురంలో చాలా విగ్రహాల తయారీ కేంద్రాలు వస్తున్నాయి. ఇక్కడ ఈ కొంకపల్లిలో ఉన్నటువంటి ఈ విగ్రహాల తయారీ కేంద్రం వద్ద చాలా విగ్రహాలు చాలా రకరకాల ఆకృతులతో ఇక్కడ తయారు చేస్తున్నారు. ఒకసారి ఏ విగ్రహం ఎలా ఉందని నేను మీకు చూపిస్తాను. కొత్త టెక్నాలజీని ఈ విగ్రహాల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. మంచి మంచి ఆకృతులను తయారు చేసి చాలా మంచి కలర్స్ అద్దుతున్నారు. వారు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ దాదాపు 40 రకాల ఆకృతులతో గణపతి విగ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు వారు. ఈ సంవత్సరం పంచకట్టు మీద కొందనం వర్క్ స్పెషల్గా డిజైన్ చేశారట. వినాయకుడి తొండం కుడివైపుకుంటే మంచిదని కొందరు అంటారు, మరికొందరేమో ఎడమవైపుకుంటే మంచిదని కొందరు అంటారు. అయితే ఇక్కడ తొండాన్ని రకరకాల రీతులతో స్ట్రైట్గా ఉంది, ఎడమవైపుగా ఉంది, కుడివైపుగా ఉంది, అన్ని రకాలుగాను తొండం ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. పీఠం గణపతి ఉంది, నాట్యం గణపతి ఉంది, శేష గణపతి ఉంది, శివ మందిర్ గణపతి ఉంది, శివ రథం ఉంది, లాల్ పాక్ గణపతి అట అదొకటి ఉంది, ఎలుక వాహనం ఉంది, నంది రథం ఉంది, గరుడ వాహనంపై నాట్య గణపతి ఉన్నాడు, కమల గణపతి ఉంది, ఛత్రపతి శివాజీ గణపతి విగ్రహం ఉంది, శివనాట్య గణపతి ఉంది, దండపీఠం ఉంది, కమలం పీఠం ఉంది, గజరాజు గణపతి ఉంది, బాలనాట్య గణపతి, ఇలా రకరకాలుగా గణపతి విగ్రహాన్ని ఇక్కడ తయారు చేస్తున్నారు. భాద్రపద మాసంలోని శుక్లపక్ష చవితిని గణేశ చతుర్థిగా దేశమంతటా ఉల్లాస ఉత్సాహాలతో జరుపుకుంటాం. ఈ శుభప్రదమైన తిథి నాడే గణేశుడు జన్మించినాడు. గణేష చతుర్థి గొప్ప ఆధ్యాత్మిక మరియు ధార్మిక మహత్వమును కలిగి ఉన్నది. అందువల్లనే ఈరోజు గణేశ వ్రతం జరుపుకుంటారు. పలు విశిష్టమైన ప్రయోగాలను చేస్తూ ఉంటారు. ఏ మంగళమయ కార్యమైనా సరే ముందుగా శ్రీ గణేశ ధ్యానం మరియు పూజ చేయబడతాయి. ఎందువలనగా శ్రీ గణేశుడు విఘ్నములను నశింపచేస్తాడని మరియు శుభప్రదమును వాతావరణమును నిర్మిస్తాడని చెప్పబడుతుంది. శ్రీ గణేశుడు భౌతికం మరియు ఆధ్యాత్మికం అనే 2 రకాలైన విజయాలను ఒకేసారి ప్రసాదించే సమర్థత, శక్తి కలిగి ఉన్న దేవుడు. కోనసీమ కేంద్రం అమలాపురంలో కార్పొరేట్ ఆఫీసులు వచ్చాయి, కార్పొరేట్ వ్యాపార సంస్థలు వచ్చాయి. ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద మాల్స్, బట్టల దుకాణాలు బాగా ఎక్కువ వచ్చాయి. ఈ వ్యాపార సంస్థల వాళ్ళు ప్రతి షాపు వాళ్ళు కూడా తమ షాపు బయట ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజలు నిర్వహిస్తుంటారు. అలాగే పట్టణంలో ప్రతి వీధికి దాదాపు అన్ని సెంటర్ల వాళ్ళు కూడా విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. అలాగే గ్రామాల్లో కూడా ప్రతి యువజన సంఘం వాళ్ళు కూడా విగ్రహాల్ని ఏర్పాటు చేసి వాళ్ళ కమిటీ తరపున పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రకంగా మొత్తం మీద దేశంలో భక్తి భావం పెరిగింది. అలాగే మన కోనసీమ ప్రాంతంలో కూడా భక్తి తత్వం బాగా ఊపందుకుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ అమలాపురం కొంకపల్లిలోని క్షత్రియ కళ్యాణ మండపం ఎదురుగా శ్రీ విజయదుర్గ శిల్ప కళాక్షేత్రం వారు ఇంతకుముందైతే ఎక్కడి నుంచో తెచ్చి వ్యాపారం చేసేవారు. అదంతా ఎందుకని చెప్పి వాళ్ళే మెటీరియల్ అంతా ఇక్కడ తెప్పించుకుని ఇక్కడే విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈ 2025 సంవత్సరంలో ఆగస్టు 24న భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 27వ తారీఖున భాద్రపద శుద్ధ చవితి తిథి, అంటే వినాయక చవితి పండుగ ఆ తిథి నాడు అనమాట. తమ వీధిలో ఎలాంటి విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని చాలామంది కొనుగోలుదారులు ఇక్కడికి వస్తున్నారు. రకరకాల డిజైన్లతో ఉన్నటువంటి విగ్రహాలను చూస్తున్నారు, ఆర్డర్ ఇచ్చేసి వెళ్తున్నారు. వాళ్ళకి నచ్చిన విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు రేట్లు మాట్లాడేసుకుని కొంత అడ్వాన్స్ ఇచ్చేస్తే ఆ విగ్రహానికి ఒక ట్యాగ్ కట్టేస్తారు వాళ్ళ పేరు మీద. అంటే మరొకరు ఆ విగ్రహాన్ని కావాలంటే ఉండదన్నమాట. కానీ ఒకే డిజైన్తో చాలా విగ్రహాలు ఉంటాయి. గణేశ శబ్దానికి అర్థం సమస్త జీవజాతులకు ఈశ్వరుడు అనగా స్వామి. గణానాం జీవజాతానాం యహ ఈశః స్వామి స గణేశః. శ్రీ గణేశుడు సర్వస్వరూపి, పరాత్పరుడు, పూర్ణ బ్రహ్మస్వరూపుడు, సాక్షాత్తు పరమాత్మ. అథర్వ శీర్షములో త్వం బ్రహ్మత్వం విష్ణుస్వం రుద్రః అను మంత్రం ద్వారా ఆయన సర్వరూపునిగా చెప్పబడినాడు.
సృష్టి ఉత్పత్తి అయిన పిదప దాని సంచాలనలో ఆసురీ శక్తుల ద్వారా ఉత్పన్నమైన విఘ్నములను కష్టాలను నివారించే నిమిత్తం స్వయంగా పరమాత్మ గణపతి రూపమును ధరించి బ్రహ్మదేవునకు సహాయకునిగా నిలిచాడు. ఋగ్వేద యజుర్వేదములలోని గణానాత్మం గణపతికం హవామహే అను మంత్రాలలో భగవంతుడైన గణపతి యొక్క సుస్పష్ట ఉల్లేఖనం లభిస్తుంది. వేదాలలో బ్రహ్మ విష్ణు మున్నగు గణాల యొక్క అధిపతి అయిన శ్రీ గణనాయకుడే పరమాత్మగా చెప్పబడినాడు. ధర్మమే ప్రాణంగా గల భారతీయులు వైదిక మరియు పారలౌకిక మంత్రాల ద్వారా అనాది కాలం నుండి ఈ ప్రాచీనమైన సర్వులకు పూజనీయుడైన భగవంతుడు గణపతి యొక్క పూజ అభ్యర్థనలు చేస్తూ వస్తున్నారు. ఈ వినాయక చవితి సందర్భంలో గణపతి విగ్రహాల తయారీ చాలా విశిష్టమైన ప్రక్రియ. దీనిలో సంప్రదాయం, శాస్త్రం, కళ అన్నీ కలిసి ఉంటాయి. పర్యావరణ హితంగా అయితే కేవలం మట్టి అచ్చులను వాడితేనే మంచిది. అయితే చిన్న విగ్రహాలకు మాత్రం మట్టి వాడతారు. పెద్ద పెద్ద విగ్రహాలకు మట్టితో తయారు చేయడం అంటే ఆ స్పాట్లో ఉండే తయారు చేసి కదపకూడదు. కదిపితే అది విరిగిపోతుంది. అందుకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటే విగ్రహాలని తయారు చేస్తుంటారు. మట్టితో తయారు చేసేవారైతే సాంప్రదాయంగా నది ఒడ్డును తీసినటువంటి సహజ మట్టిని వాడతారు. మరికొన్ని చోట్లయితే గోమయం లేదా బియ్యం పిండి కలిపి గట్టిగా ఉండేలా చేసి దాని నుంచి విగ్రహాన్ని తయారు చేస్తారు. మొదట పెద్ద భాగాన్ని తయారు చేస్తారు. ఆ తర్వాత వేర్వేరు భాగాలు అంటే తల, చేతులు, తొండం, వాహనంగా ఉండే ఎలుక వాహనాన్ని కూడా కలుపుతారు. కళాకారులు గణపతి రూపంలోని హావభావాలను నిశ్చితంగా చెక్కుతారు. మట్టి విగ్రహాలను అయితే సహజ సూర్యకాంతిలో 2-3 రోజులు ఎండబెడతారు. ఇది విగ్రహం గట్టిగా పగలకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఇక్కడ వీరు కృత్రిమమైనటువంటి రంగులు కాకుండా పర్యావరణ అనుకూలమైన రంగులే వాడుతున్నట్టుగా చెప్పారు. అంటే పర్యావరణ అనుకూలమైన రంగులు అంటే వెజిటబుల్ డైస్, సహజ రంగులు, టర్మరిక్, కుంకుమ వాడితే నీటిలో కరిగిపోతాయి. నదుల కాలుష్యం కూడా ఉండదు. కానీ కొందరు రసాయనిక పెయింట్లు వాడడం వల్ల నీరు, చేపలు, పర్యావరణం దెబ్బతింటాయి విగ్రహాన్ని నీటిలో కలిపిన తర్వాత. అందుకే ఈకో ఫ్రెండ్లీ కలర్స్ వాడాలని ప్రభుత్వం, పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా సూచిస్తున్నారు. విగ్రహం తయారైన తర్వాతే చిన్నపాటి అలంకరణలు అంటే ఆభరణాలు, కిరీటం, పుష్పాలు చేస్తారు. కళ్ళు కూడా తర్వాత లాస్ట్నే పెడతారు ఏ విగ్రహానికైనా. ఈ విగ్రహాల తయారీకి పిఓపి వాడతారని చెప్పాను కదా. పిఓపి అంటే ఏమిటంటే జిప్సం అనే ఖనిజం. ఫిజికల్ సైన్స్ చదువుకునే వారికి ఇవి తెలుస్తాయి. CaSO4 2H2O అనేది వీటి సాంకేతిక నామం. ఈ ప్రక్రియలో జిప్సం నుంచి కొంత నీటిని తీసేస్తారు. అది తెల్లటి పొడి రూపంలో మారుతుంది. ఆ పొడిని నీటితో కలిపితే త్వరగా గట్టిపడుతుంది. పిఓపితో చేసిన విగ్రహాలు తేలికగా, మృదువుగా, సులభంగా మలచదగినవిగా ఉంటాయి. ఎక్కువ ఎత్తైన ఆకర్షణీయమైన రంగుల్లాంటి విగ్రహాలను తక్కువ ఖర్చుతో తయారు చేయడానికి చాలామంది దీన్ని వాడుతున్నారు. ఈ పిఓపి వల్ల లాభాలు ఏమిటంటే పిఓపితో తయారు చేసిన విగ్రహాలు తక్కువ ఖర్చుతో వస్తాయి. సున్నితమైన ఆకృతులు సులభంగా చేయవచ్చు. ఎక్కువ రోజులు పడవకుండా నిల్వ కూడా ఉంచుకోవచ్చు. పెద్ద పెద్ద విగ్రహాలను తేలికగా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ పిఓపి వల్ల ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. నీటిలో ఇవి త్వరగా కరగవు. పూజలు ముగించిన పిమ్మట చెరువుల్లో కానీ, నదుల్లో కానీ ఈ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఈ రసాయన రంగులు ఆ నదిలో కలిసిపోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈ రసాయన రంగులు వాడడం వల్ల కాలుష్యం కూడా పెరుగుతుంది. పిఓపిలో ఉన్న కాల్షియం సల్ఫేట్ నీటిని కఠినతరం చేస్తుంది. చేపలు, నీటి జీవులు చనిపోతాయి. మట్టి విగ్రహం కరిగిపోయినట్టుగా ఈ విగ్రహాలు తిరిగి ప్రకృతిలో కలిసిపోదు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పిఓపి విగ్రహాలపై నిషేధం విధించాయి కూడా. ఈకో ఫ్రెండ్లీ క్లే గణేష, శుద్ధ మట్టి, సహజ రంగులు వాడమనే వారు ప్రోత్సహిస్తున్నారు. కొందరు బాగా ఎత్తైనటువంటి విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. దాదాపు 50 అడుగులు, 60 అడుగులు అలాగే ఏర్పాటు చేస్తుంటారు. వాటికైతే కంపల్సరీ ఐరన్ వాడాలి.
మట్టి పెట్టినా, పిఓపి పెట్టినా, చెక్క పెట్టినా సరే ఆగదు. అందుకని కంపల్సరీ వాటికి ఐరన్ లోపల వాడతారు. ఐరన్ ఫ్రేమ్ తయారు చేసిన పిమ్మట దాని మీద మట్టి కానీ లేదా పిఓపి కానీ అద్దుతారు. బాగా ఎత్తైన విగ్రహాలు ఈ ట్రాన్స్పోర్టేషన్ సమయంలో, ఈ నిమజ్జనం తీసుకెళ్లే సమయంలో చాలా ప్రమాదంగా ఉంటాయి, చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే. ఈ చిన్న చిన్న విగ్రహాలకు అంటే అడుగు 2 అడుగుల నుంచి దాదాపు 12 అడుగుల లోపల ఈ ఐరన్ ఫ్రేమ్ అవసరమైతే ఉండదు. మరీ అవసరమైతే చెక్క ఫ్రేమ్ వాడతారు. ఈ మధ్యస్థ పరిమాణం ఉన్న వాటికి మాత్రం ఈ ఫ్రేమ్, స్ట్రక్చర్ ఫ్రేమ్ చెక్క వాడాలి. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ సమయంలో ప్రాబ్లం ఉండదు స్ట్రక్చర్కి చెక్క వాడడం వల్ల. చెక్క నీటిలో కరగకపోయినా కానీ పర్యావరణానికి హానికరం కాదు. చిన్న చిన్న మట్టి విగ్రహాలను కానీ పిండి విగ్రహాలను కానీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వెదురుగడ ముక్కలను కానీ చెక్క ముక్కలను కానీ తీసుకుని ఒక స్కెలిటన్ తయారు చేసుకుని చుట్టూ తాడుతో కట్టేసుకొని ఒక స్కెలిటన్గా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత నదిలో నుంచి కానీ కాలువలో నుంచి కానీ మట్టిని తీసుకొచ్చి ఎండబెట్టి ఆరబెట్టి మళ్ళీ దాన్ని పిండిగా ముద్దగా తయారు చేసి ఈ స్కెలిటన్పై అద్దాలి. ఈ మట్టితో కాకుండా పిండితోటైతే గోధుమ పిండి, వరిపిండి కలపాలి. కలిపితే బలంగా తయారవుతుంది అది. ఈ స్కెలిటన్ని ఇలా తయారు చేసిన తర్వాత తల భాగం, పొట్ట భాగం, తొండం, కాళ్ళు, చేతులు వేరువేరుగా మట్టితో చేసుకోవాలి. ఈ ఫ్రేమ్కి వాటిని యాడ్ చేస్తారు. అప్పుడు విగ్రహం రూపం వచ్చేస్తుంది. చివరిగా చెవులు, తొండం, అలంకారాలు నెమ్మదిగా తయారు చేసుకొని కళ్ళు పెట్టుకుంటే విగ్రహం ఏర్పాటైపోతుంది. పిండి కానీ పౌడర్ ఏదైనా చల్లేసుకుంటే ఒక విగ్రహం ఒక అందంగా తయారుగా ఉంటుంది. ఆ విధంగా తయారు చేసిన విగ్రహాన్ని 2-3 రోజులు సూర్యకాంతిలో ఆరబెట్టాలి. నేరుగా ఎండలో ఆరే కంటే నీడన ఆరితే చాలా బాగుంటుంది, పౌడర్ రాకుండా ఉంటుంది. ఇంకా రంగులు అద్దాలంటే కెమికల్ కలర్స్ వాడకుండా సహజ రంగులు వాడితే మంచిది. పసుపు, కుంకుమ, బీట్రూట్ పొడి, ఎరుపు రంగు కోసం ఆకుపచ్చ ఆకుల పొడి, ఆకుపచ్చ కోసం గోధుమ రంగు కోసం కాఫీ పొడి, ఇలాంటి న్యాచురల్ కలర్స్ అద్దుకోవచ్చు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే వక్రతుండ అంటే తొండం వంగినదై ఉన్న, మహాకాయ విశాల శరీరం గలవ నా గణనాథ, సూర్య కోటుల్లాంటి ప్రకాశంతో వెలిగే స్వామి, నా అన్ని పనులు ఎలాంటి విఘ్నం లేకుండా సాఫీగా జరగాలని ఆశీర్వదించు అనే అర్థం వస్తుంది ఈ శ్లోకానికి. సాధారణంగా గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసిన తర్వాత 3 రోజుల నుంచి 11 రోజుల వరకు కూడా పూజలు నిర్వహించి తర్వాత నిమజ్జనం చేస్తారు. ప్రతి నెల వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి రోజు గణపతికి చాలా దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తుంటారు. దాన్నే సంకష్ట చతుర్థి అంటారు. గణపతి భక్తి మనలో విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని, సంపదను కలిగిస్తుంది. చిన్న చిన్న సమస్యలని తొలగించి విఘ్నాలు తొలగి కార్యం సాఫీగా సాకేలా చూస్తాడు గణపతి. విఘ్నేశ్వరుడిని బ్రహ్మచారిగానే పూజిస్తాం, కానీ బుద్ధి, సిద్ధి అన్న భార్యలతో ఉన్న గణపతి మూర్తి కూడా ఉంది. వీరి ద్వారా లక్ష్య అన్న కుమారుడు ఉన్నాడని కూడా అనటంతో ఈ 3 పేర్లు సిద్ధి, బుద్ధి, లక్ష్య ప్రతీకలుగానే తీసుకోవాలి అని సూచితమవుతున్నది. వ్యాస భారతానికి లేఖకుడు గణపతియే అని ఒక నమ్మకం కూడా ఉంది. ఒక చేతిలో ఘంటం, మరొక చేతిలో గ్రంథం ఉన్న గణపతి శిల్పం కంబోడియా రాజధానిలో ఉంది. ఈయన గురించిన గాథల వలనే ఈయన ఆకారాల్లోనూ చిత్ర విచిత్రమైన మార్పులు చేర్పులు ఉన్నాయి. కృతయుగంలో వినాయకుడికి చేతులు 10, వాహనం సింహం. త్రేతాయుగంలో 6 చేతులు, నెమలి వాహనం. కలియుగంలో 2 చేతులు, మూషిక వాహనం. ఇంత పెద్ద బొజ్జ ఉన్న ఈ మూషిక కాయుడిని అంత చిన్న ఎలుక ఎట్లా మోస్తుందో పాపం అని సందేహించే వారికి ద మైత్స్ అండ్ లెజెండ్స్ ఇన్ ఇండియన్ సివిలైజేషన్ అన్న పుస్తకంలో సమాధానం దొరుకుతుంది. ఈ పుస్తకం రామకృష్ణ మఠంలో దొరుకుతుంది కూడా. గణపతి పెద్ద పొట్ట ఆధ్యాత్మిక స్థిరత్వానికి, సమతౌల్యానికి సంకేతం. భారతదేశంలో చాలా కొద్దిగా ఆహారం తీసుకునే యోగీశ్వరుల విషయంలో ఈ సత్యాన్ని గమనించవచ్చు. సృష్టి ఆదివేళప్పటి మహాయోగ చైతన్యమూర్తి గనుకనే గణపతికి అంత నిండైన బొజ్జ. అంటే అంత భారీ కాయాన్ని ఇంత చిట్టిపొట్టి ఎలుక ఎట్లా భరిస్తుంది అన్న ప్రశ్నను తిరగేయాలి.
చిట్టెలుక సైతం మోస్తున్నది అంటే ఆ వినాయకుల వారు ఎంత తేలికో అని ఆలోచించాలి అన్నమాట. అందుకనే సత్యం తర్కానికి ఆవల ఉంటుంది అనటం. అలాగని తర్కాన్ని హేతువుని వదిలివేయరాదు. స్వామి వివేకానందులు ఆనతిచ్చినట్లుగా హేతువు సాయంతోనే హేతువును దాటి వెళ్ళగలగాలి. భారతీయ తత్వశాస్త్ర ప్రణాళిక మూలసూత్రం ఇదే. సాధారణంగా భారతీయులు వినాయకుడిని 32 రకాలుగా పూజిస్తారని ముద్గల పురాణం చెబుతుంది. అవి ఎలాగంటే 1 బాలగణపతి, తరుణి గణపతి, భక్తి గణపతి, వీర, శక్తి, ద్విజ, సిద్ధి, ఉచ్ఛిష్ట, విఘ్న, క్షిప్ర, హేరంబ, లక్ష్మి, మహా, విజయ, నృత్య, ఊర్ధ్వ, ఏకాక్షర, ప్రసన్న, త్రయ్యక్షర, క్షిప్ర ప్రసాద, హరిద్ర, ఏకదంత, సృష్టి, ఉద్దంత, రుణ విమోచన, దుంఠి, ద్విముఖ, త్రిముఖ, సింహ, యోగ, దుర్గా గణపతి, సంక్షేమ తార గణపతులు మొత్తం 32 అవతారాలన్నమాట. ఈ కళాక్షేత్రం యజమాని అరిగిల రంగనాయకులు గారు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరండి? అరిగిల రంగనాయకుల. ఓకే ఓకే. విగ్రహాలు చాలా బాగా తయారు చేస్తారండి ఇక్కడ. మీరు ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశారండి? 5 months నుంచి. 5 months అయిందా ఇక్కడ స్టార్ట్ చేసి? అచ్చా. అంటే మీరు అమలాపురంలో మొత్తం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? 3 years నుంచి. 3 years నుంచి మొదలు పెట్టారు అమలాపురంలో. ఓకే ఓకే. అప్పుడు 3 years బ్యాక్ ఎన్ని విగ్రహాలు చేసేవారు? 200 అలా చేస్తాం. 200 చేసేవారా? అంటే ఇప్పుడైతే ఎన్ని విగ్రహాలు తయారు చేస్తున్నారండి? 500 చిన్న బొమ్మలతో 500 అలా. 500 చేస్తారా? అంటే చిన్న బొమ్మలు అంటే ఎంత మినిమం ఎంత సైజ్ నుంచి ఉంటుంది? 2 feet నుంచి 12 feet వరకు. 2 feet మినిమం 2 feet స్టార్టింగ్ 2 feet నుంచి 2 feet నుంచి 12 feet వరకు ఉంటాయి. 12 feet వరకునే. హైదరాబాద్లో 50-60 అడుగులు 70 అడుగులు కూడా చేస్తుంటారు కదా, మనకి అంత రేంజ్ లేదా? మన ఇక్కడ అంత మనకి వెళ్ళదా ఇక్కడ అంత? మనకి 12 అడుగులతో లాస్ట్. 12 అడుగులతో లాస్ట్. అచ్చా. బాగా డిమాండ్ బాగుందండి. లాస్ట్ ఇయర్ అయితే అవ్వలేదండి. లాస్ట్ ఇయర్ అవ్వలేదా? అంటే లాస్ వస్తుందా? లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్. ఒక్కొక్కసారి లాస్ కూడా ఉంటుంది అనమాట, భరించాలి. అచ్చా. ఇప్పుడు గణపతుల్లో మొత్తం ఎన్ని రకాల గణపతుల్ని చేశారండి? 40 రకాల. 40 రకాల? అబ్బా, 40 రకాల గణపతుల్ని తయారు చేస్తారా? ఓకే. ఇంకా మర్చిపోయిన కొన్ని చెప్తారు పేర్లు? శివనాట్య గణపతి, గట్టిగా చెప్పండి. శివనాట్య గణపతి, దండ గణపతి, దండపీఠం, కమలం పీఠం, ఎలక వాహనం, నంది వాహనం, అలా రకాలు 40 రకాలు. అచ్చా. అంటే మీరు హోల్సేల్గా చేస్తారా, రిటైల్గా అమ్ముతారా? హోల్సేల్ అండ్ రిటైల్. హోల్సేల్ అండ్ రిటైలా? హోల్సేల్ అంటే ఎక్కడి నుంచి, ఏ సిటీస్ నుంచి పట్టుకెళ్తారు? ఈస్ట్ వెస్ట్. ఈస్ట్ వెస్ట్ వాళ్ళంతా కూడా పట్టుకెళ్తుంటారు. అంటే వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకుంటారు. అలా అక్కడ వ్యాపారం చేసుకుంటారు. అచ్చా. అంటే మీకు రిటైల్ బిజినెస్ ఎక్కువ, హోల్సేల్ ఎక్కువ? హోల్సేల్ రిటైల్ ఈక్వల్గా ఉంటుందా? ఓకే. మీరు గణపతికే చేస్తారా లేకపోతే వేరే? మళ్ళీ దేవీ నవరాత్రికి దేవి విగ్రహాలు చేస్తారా? అంటే నెక్స్ట్ దసరా అనమాట. అంటే కంటిన్యూషన్ ఇక్కడే ఉంటుంది అయితే? దసరా పూర్తయ్యే వరకు. అచ్చా. ఆ తర్వాత మళ్ళీ ఇంకేమైనా చేస్తారా? ఇంకేం చేయాలి, ఓన్లీ దసరాకి వినాయక చవితి 2 విగ్రహాలు చేస్తారు. రాబడి స్టార్ట్. ఈ కొంకపల్లి క్షత్రియ కళ్యాణ మండపం దగ్గర ఇది ఉంది కదా, ఈ బ్రాంచ్. ఇది కాకుండా ఇంకేమైనా బ్రాంచ్లు ఉన్నాయి మీకు? బ్రాంచ్ వెంకటేశ్వరం గుడి దగ్గర. ఇది అమలాపురంలో వెంకటేశ్వరం గుడి దగ్గర ఒకటి, కరివేశ్వర గారి ఇంటి పక్కన. కరివేశ్వర గారి ఇంటి పక్కన. ఓకే. ఇంకా వేరే సిటీస్ బ్రాంచ్లు ఉన్నాయి? వేరే సిటీలో. ఓకే. హైలైట్ డిజైన్ ఏంటి చెప్పండి? కుందన వర్క్ అన్న మాది, పంచకట్ల మీద కుందన వర్క్. అచ్చా. కుందన వర్క్. ఇలా చూపించండి. ఈ వర్క్ కుందన వర్క్, పంచగట్టు మీద కుందన వర్క్ స్పెషల్గా. ఇప్పుడు ఈ సంవత్సరం హైలైట్ అయిన విగ్రహం గురించి అని చెప్పాలి. అంటే ఈ సంవత్సరం హైలైట్ విగ్రహం ఏంటి? ఈ సంవత్సరం పెద్ద విగ్రహం బాగా హైలైట్ ఉంది. అచ్చా. ఏంటది మోడల్ పేరు ఏంటి? కమలం గణపతి. కమలం గణపతి అంటే కమలం పువ్వు మీద గణపతి. అచ్చా. ఇది ఏది అదా? అచ్చా. ఓకే. థ్యాంక్ యూ రంగనాయకుల గారు. చాలా విగ్రహాలు అయితే చాలా బాగా చేస్తారండి. థ్యాంక్ యూ. వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.